అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. విశ్వావసునామ ఉగాది సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర మెయిన్ రోడ్డు మీద ఉన్న స్వయంభూ శ్రీ హనుమంతుల వారిని దర్శించుకుందామా? ఈ దేవాలయ చరిత్ర ఈ దేవాలయ పూజారి శ్రీ గుండయ్య స్వామి వారు చెప్తున్నారు. వింటూ దేవాలయం దర్శించుకుందాం. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు గుండయ్య స్వామి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ దేవాలయంలో? దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అర్చకత్వంగా ప్రయత్నం చేయబడుతుంది. అంతకుముందు ఇక్కడ వీరయ్య పంతులని మా యొక్క పెద్దవాళ్ళు ఈ గుడి స్థలం ఉన్నటువంటి మరి ఖైరతాబాద్ ఎన్టీఆర్ గారు నటుడు స్వయంభుగా వెలిసినటువంటి యొక్క ఆంజనేయ స్వామి దేవాలయము. ఇంతకు పూర్వము ఈ ముదిరాజు వాళ్ళ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగేవి. ఆ తర్వాత మరి ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి భక్తుల సహకారంచే ఇక్కడ ఉన్నటువంటి ఒక పురాతన కాలంలో స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ప్రతి శనివారము సింధూర పూజ, తమలపాకుల పూజ, వారి గోత్రనామాల పేరు మీదుగా అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. అదేవిధముగా ఇక్కడ శివాలయం కూడా ఈ ఆలయంలోనే ప్రతిష్టం చేయబడ్డది. తరువాత కొన్ని కాలాల పాటు తర్వాత దానితో పాటు మరి దుర్గాభవాని ఆలయం కూడా నిర్మించబడ్డది ఇక్కడ. తర్వాత రాముల వారి యొక్క ప్రతిష్ట కూడా జరగబడుతుంది. తర్వాత అదేవిధంగా నవగ్రహాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు కూడా కొలువుదీరి ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకాలు జరుగుతుంటాయి. అదేవిధముగా దుర్గాభవాని ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు కుంకుమార్చన పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అమ్మవారికి మరి ఆ వస్త్రాలంకరణ కూడా జరుగుతుంటాయి. తదుపరి ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసము, అదేవిధంగా కార్తీక మాసము పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి స్వామివారికి శివాలయంలో. తర్వాత నవరాత్రులు కూడా అమ్మవారి ఆధ్వర్యంలో నవరాత్రులు కూడా 9 రోజులు కార్యక్రమం జరపబడుతుంది. తరువాత మరి శ్రీరామనవమి, రాములవారి కళ్యాణోత్సవం కూడా చేయబడుతుంది ఇక్కడ కార్యక్రమాలు. ఏప్రిల్ మన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ యొక్క విజయోత్సవాన్ని జయప్రదముగా చేస్తుంటారు. మరి ఆ భక్తులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి వారి యొక్క ఉన్నత పదవి, ఉన్నత ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంలోచే చాలా నిర్మితమైన అనుగ్రహంలో పొందుటకై వారు కూడా ఇక్కడ వచ్చే స్వామివారి ప్రతి ఆశీర్వాదం పొందుతుంటారు. మరి ఇంకా చెప్పాలంటే ఇక్కడ నవగ్రహ శాంతి హోమ పూజా కార్యక్రమాలు కూడా జరగబడుతున్నాయి. ఇది దాదాపుగా ఈ యొక్క స్వయం ఆంజనేయ స్వామి ఒక 80 సంవత్సరాలు పురాతన టెంపుల్గా వెలిసింది. ఆ తర్వాత ఇక్కడ మిగతా దేవతలు కొలువుదీరి ఉన్నారు. భక్తులు కూడా చాలా ఇక్కడ రావడం జరుగుతుంది. నా యొక్క అంటే ఈయన స్వయంభూగా వెలిసినప్పుడు ఎవరు చూశారంటారు? ఎలా బయటపడ్డారు? మీకు తెలుసా అదేమన్నా? అంతకు పూర్వము పెద్దలు చెప్పే మాటలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు వాళ్ళ ఫ్యామిలీ విశ్వేశ్వరరావు వాళ్ళ యొక్క ఫాదర్, వాళ్ళ యొక్క సోదరుడు మురళీధర్, వారిద్దరు కూడా వాళ్ళ ఫాదర్ చేసేటప్పుడు ఇక్కడ ఈ యొక్క మొత్తము ఒక అడవి ప్రదేశం అటువంటిది. అప్పుడు స్వయంగా వెలిచినప్పుడు రావడానికి కూడా ఇక్కడ రహదారి లేదు. మరి ఈ యొక్క రోడ్డు వల్ల ఇక్కడ బంజారాహిల్స్, సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట దగ్గర రోడ్డు ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి చేరి ఆ యొక్క స్వామిని దర్శించుకున్నారనమాట. అప్పుడు స్వయంగా ఇంతకుముందు పూర్వం పెద్దలు వాళ్ళ ఫాదర్ చేసుకుంటూ వచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళకు ఎలా తెలిసింది ఆయన వెళ్తే? ఇక్కడ ఏదో ఒక చిన్న కార్యక్రమాలు, భజన అటువంటిది ఒక చిన్నగా వెలిచిండు కాబట్టి ఇక్కడ భజన కార్యక్రమంతో పాటు అదే స్వయంగా సేవ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇక్కడ భక్తులు చూడడం వల్లనే ఆ యొక్క భగవంతుడు ప్రత్యక్షమై వాళ్లకు సహకరిస్తే
ఏదే కానీ మన సంకల్పంలో ఒక మనకు నమ్మకం కలిగినటువంటి దాన్ని బట్టి పూజ చేయగలుగుతున్నాం కదా. అటువంటి ఆ కార్యక్రమంలో భగవంతుడు ఆ యొక్క సంకల్పం ఇచ్చిండేమని మా యొక్క ఉద్దేశం. తదాస్తు. ధన్యవాదాలండి. నమస్తే. శ్రీ హనుమంతుల వారిని దర్శించుకున్నాం కదా. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక శ్రీ హనుమాను గురుదేవులు నా యొద్ద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు, రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు, శత్రుకర్షణుడు అని ఎంఎస్ రామారావు గారు స్తుతించిన అంజనీపుత్రుని తలుచుకుంటూ ఈ వారం మన దగ్గరలో ఉన్న రామాలయంను దర్శించుకుందాం. రేపటి వరకు సెలవు మరి. జై శ్రీరామ్.